వరుస పరాజయాలు ఎదురవుతున్న బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి రావడం లేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. శాసనసభ, లోక్సభ ఎన్నికలతో పాటుగా బై ఎలక్షన్స్లో కూడా బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించారని అన్నారు. జూబ్లీహిల్స్ ఓటమిని బీఆర్ఎస్ నాయకులు గౌరవంగా అంగీకరించలేకపోతున్నారని విమర్శించారు అద్దంకి దయాకర్. ఇలా ఒక్క ఎన్నికతో గెలిచి ఇంత మిడిసిపడుతుండ్రు. నీకు అర్థమవుతుందారా బాబు? అసలు ఫస్ట్ మీకు ఏమవుతుందో నీకన్నా అర్థమవుతుందా? 100 సీట్లు అన్నట్లు మిమ్మల్ని బొందబెట్టింది నీకు అర్థం కాలే. సరే పోని, తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చినా మీకు సిగ్గు రాలే, పోయింది. దాంట్లోనే కంటోన్మెంట్ ఎన్నిక కూడా ఓడిపోయినరు, మీకు అది అర్థం కాలే. అక్కడ కూడా దివంగత సాయన్న గారు చనిపోయిన తర్వాత వారి కూతురు అనివార్య కారణాల వల్ల చనిపోయిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో కూడా గెలవలే. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నిక ఎంత ప్రెస్టేజియస్గా ఇది గెలుస్తాం, కాంగ్రెస్ను మనమే వచ్చేది, సీఎంను కేసీఆర్ను కూర్చోబెడతాం చూడని ఇట్లాంటి ప్రగల్భాలు పలికిన తర్వాత కూడా నీకు వచ్చిన ఓటమును గౌరవంగా అంగీకరించే బుద్ధి లేకపోయా ఏం చేయాలి?